సింహరాశి వారికి అక్టోబర్ 13, 14, 15, 16వ తేదీల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురువారాలు ఈ 4 రోజుల్లో అనేటటువంటి వ్యక్తి ద్వారాగా ప్రత్యేకంగా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు, చేర్పులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి ఈ అనే వ్యక్తి గురించి చాలా సమాచారం అందుతుంది. దానితో పాటుగా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అసలు ఈ 4 రోజుల్లో మీకు ఏం జరగబోతున్నాయి ఏంటి, ఇవన్నీ కూడా వివరించబడతాయి. కాబట్టి ఈ వీడియో పూర్తిగా మీకు 100కు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సింహరాశి వారి యొక్క రాశికి అధిపతి ఎవరు అనంటే రవి, అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు అనమాట. కాబట్టి సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో ఈ సింహరాశి వారు కూడా అలాగే ప్రకాశిస్తూ మంచి తేజస్సుతో ఉంటారు. అంటే ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా మంచి అందమైనటువంటి రూపంతో, ఆకర్షణీయంతో, మంచి తేజస్సుతోటి వెలిగిపోతూ ఉంటారనమాట. వీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ ఇల్లు కలకలలాడుతూ చాలా ఆకర్షణీయంగా, అందంగా, అంటే ఎలాగైతే సూర్యుడు వెలుగులతో ప్రపంచమంతా కాంతిగా వెలుగుతూ ఉంటుందో అలాగే ఈ సింహరాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు అంత తేజస్సుగా, అంత వెలుగుతూ కలకలలాడుతూ అంత అందంగా ఉంటుందన్నమాట. ఆ ఇంటికి అందం ఎవరంటే సింహరాశి వారే. సింహరాశి వారు ఉన్నటువంటి ఇంటికి అందం వాళ్ళేనమాట. వాళ్ళున్న ఇల్లు అది అసలు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదండి. చాలా సంతోషంగా ఉంటారు. చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి ఏంటి అన్న విషయం వాళ్ళకు పూర్తిగా తెలుసు అనమాట. కాబట్టి సింహరాశి వారు చాలా తెలివైనటువంటి వారు, చాలా చక్కటి వారు. ఇక అయితే వీరు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే వస్తున్నారు. సింహరాశి వారికి చిన్న వయసు నుంచి కూడా మనం చూసినట్లయితే తల్లిదండ్రుల దగ్గర నుంచి అవ్వచ్చు, లేదా యవ్వన స్థితిలో అవ్వచ్చు, లేకపోతే వివాహం జరిగిన కాడి నుంచి అవ్వచ్చు, ఇట్లా వీరికి ఏంటంటే కష్టాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. వీరు కావాలి అనుకున్నవి ఏవి కూడా వీరి జీవితంలో 100కి 70-80% దక్కలేదు. ఏదో ఒక 10-20% వీరికి దక్కినాయి, కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం వీరికి దక్కలేదని చెప్పుకోవచ్చు అనమాట. కానీ వాటిని దక్కించుకోవటం కోసం వీళ్ళెంతగానో తపన పడి, ఆరాటపడి, కష్టపడినా కూడా వీరికి చాలా వరకు కూడా అవి దక్కల. ఎందుకంటే అది కష్టపడే వయసు కాదు, ఎలా ఏంటనేది కూడా పూర్తిగా తెలియని వయసు అనమాట. కాబట్టి చిన్న చిన్న ఆనందాలను చాలా కోల్పోయారు. ఇక తర్వాత వారికి ఎప్పుడైతే ఒక వయసు వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే మా జీవితంలో మేము ఇన్ని కష్టాలు పడ్డాము, ఏ సంతోషాలు కూడా మేము అనుభవించలేకపోయాము అని చెప్పేసి మేము గట్టిగా కష్టపడాలి, మేము సంపాదించుకోవాలి అని చెప్పి చదువుకునే వాళ్ళైతే చదువు మీద బాగా దృష్టి పెట్టడము, మంచిగా స్కూళ్ళల్లో ఫస్ట్ రావాలని అనుకోవటము, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలని అనుకోవటము, దాని మీద వచ్చేటటువంటి డబ్బుతో చక్కగా కొత్త ఇల్లు కట్టుకోవాలి, కారుల్లో తిరగాలి, మేము సంతోషంగా ఉండాలి, అంటే చిన్నపిల్లల వయసులో ఎక్కువగా ఇలాంటి ఆలోచనలే ఉంటాయి అన్నమాట. అలాగా వారి ఆశ అనేది పెరుగుతూ వచ్చింది. ఏంటి, కుటుంబంలో అందకపోయేసరికి వీరి ఆలోచన విధానం అనేది ఆ రీతిలో ఎక్కువగా మోటివేట్ అయ్యిందనమాట. కాబట్టి వీళ్ళేంటంటే చాలా వరకు కూడా మంచి దారిలో, అంటే వేరే ఆలోచనలు కాదండి, ఇక్కడ వీరి ఆలోచనలు ఏంటంటే డబ్బు మీద, సంపాదన మీద, ఒక మంచి ఇదిలో ఉండాలి అని చెప్పి ఇట్లా ఆలోచించడం మొదలు పెట్టారనమాట. కాబట్టి వీరి ఆలోచన విధానాన్ని బట్టి వీరు కూడా జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేశారు. అయితే వీరు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు మీరు చెప్పేటటువంటి సమస్యలను బట్టి ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాలు అనేవి చేస్తారు. వాటి వల్ల మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు.
ఇలా ఈ సింహరాశి వారు ఎక్కువ శాతం ఏంటంటే ఇట్లా కష్టపడ్డారనమాట. మరి జీవితంలో ఉన్నత స్థాయిలోకి రావాలి అనంటే తాతలు, తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు వీరికి ఎక్కువగా లేవు. కాబట్టి ఏదైనా సరే కావాలి అని అనుకుంటే వీరు కష్టపడాలి అన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని, ఆ యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మారనమాట. నమ్మి ఇక చిన్న వయసు నుంచి కూడా చదువుకునేటప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చేసుకోవటం అవ్వచ్చు. లేకపోతే అసలు పూర్తిగా కొంతమందికి అసలు ఆ మాత్రం కూడా ఇంట్లో పెద్దవారి యొక్క సపోర్ట్ అనేది లేక చదువుకోకుండా ఏదన్నా వ్యాపారాల వైపు మొగ్గు చూపటం అవ్వచ్చు. అలా ఎక్కువ శాతం వీరేంటంటే కష్టం అనేది ఎక్కువగా పడ్డారు. వీరు హాయిగా బతికిన దానికన్నా కూడా ఇదే ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి అదృష్టము కలుసుబాటు అనేవి తోడుగా ఉంది. తోడుగా ఉండబట్టి వీరి యొక్క తపన, ఆరాటానికి తగ్గట్లుగా, వీరు పడినటువంటి కష్టానికి తగ్గట్లుగా వీరికి డబ్బు అనేది చేతికి అందటం అనేది జరిగిందనమాట. రూపాయి వస్తుందనుకున్న కాడ రూ. 2 రావటము, రూ. 2 వస్తుందనుకున్న కాడ రూ. 4 రావటము, ఇలా వీరికి కలుసుబాటు అనేది కూడా బాగా భగవంతుడి దయ వల్ల వచ్చిందనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆరాటపడే మనిషికి దైవం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడండి. మనం మంచిని చేసినా, మనం ఇలా కష్టపడ్డా కూడా దైవం మెచ్చి, మనుషులు ఎవరన్నా మెచ్చాల్సినటువంటి పని మనకు లేదనమాట. ఒక్కొక్కసారి ఇళ్లల్లో వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఏం చేశావు? ఏం పెట్టావు? అనని చెప్పి ఇంట్లో వాళ్ళే తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి కొన్ని స్థితుల్లో అర్థం చేసుకోరు. అంటే ప్రేమ అనేది మనసులో దాచుకున్నా కూడా మాట అనేది కఠినంగా ఉంటుందన్నమాట. కానీ మాట కఠినంగా కన్నా మృదువుగా ఉన్నప్పుడు చాలా వరకి కూడా సంతోషపడతారు పిల్లలు తల్లిదండ్రుల విషయంలో. కానీ కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అట్లా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది సరిగ్గా లేకపోయినా కొంతమందికి, అందరికీ కాదండి, కొంతమందికి. అలాగే ఇంట్లో ఫ్యామిలీ గుర్తించకపోయినా, మన కడుపున పుట్టిన బిడ్డలు గుర్తించకపోయినా మన కష్టాన్ని భగవంతుడు అనేవాడు మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాడనమాట. కాబట్టి మనం పడిన కష్టానికి తగ్గట్లుగా మనకింకా ఒక రూపాయికి తోడు ఇంకో రూపాయి అనేది కలిపి మనకు ఇచ్చి మనం సంతోషంగా ఉండేటట్లుగా చేస్తాడనమాట. అలా ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో కూడా జరిగి వీరి రెక్కల కష్టం మీద వీరి కుటుంబాన్ని హ్యాపీగా లాక్కొచ్చుకోవటము, అలాగే ఇంకా సమాజంలో ఒక మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చేటట్లుగా సంపాదించుకోవటము, ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో ఉన్నాయి. వీరి ఆలోచన విధానం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. శివుడికి దగ్గరలో ఉంటుందన్నమాట వీరి ఆలోచన విధానం. అంటే ఎవ్వరిని ఇబ్బంది పెట్టరు. ఏదన్నా బాధున్నా కష్టమున్నా వీళ్ళే భరిస్తారు, వీళ్ళే సహిస్తారు. వీళ్ళు మంచి ఆశయాలతో, మంచి కట్టుబాట్లతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులు అనమాట. అలాగే వీరికి ఉన్నటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తులండి. చాలా వరకు కూడా అంటే మనం కొంతమందిని చూసినట్లయితే జీవిత భాగస్వామి విషయంలో కొన్ని రకాలుగా సమస్యలు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంతమందిని చూస్తే. కొంతమంది ఏంటంటే ఫస్ట్‌లో బాధలు పెట్టి తర్వాత వయసు మీద పడే కొంది మనిషి విలువ తెలుసుకొని మారుతూ ఉంటారు. కానీ ఈ సింహరాశి వారు అలా కాదండి. ఫస్ట్ రోజు దగ్గర నుంచి, అంటే వారి జీవిత భాగస్వామి వారు వివాహం చేసుకున్న రోజు దగ్గర నుంచి చివరి వరకు కూడా జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. వారికి ఎక్కడ గౌరవ మర్యాదల్లో లోటు అనేది చేయరు. నన్ను నమ్ముకొని వచ్చింది నా మనిషి అని చెప్పేసి వాళ్ళు చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. అలా వారికి ఇవ్వాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు వారికి ఇస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా వీరు చాలా గౌరవ మర్యాదలు చూపిస్తూ ఉంటారు. పిల్లలను కూడా అంతే అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. కాకపోతే వీరి మీదే అంత కేరింగ్ అనేది కుటుంబ సభ్యులకి, అంటే వీరు ఎంతైతే వాళ్ళకి పంచుతున్నారో ఎదుటివారికి అంతగా వీళ్ళకైతే మాత్రం తిరిగి రాదనమాట. కాస్తో కూస్తో ప్రేమ అనేది ఖచ్చితంగా వీరి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే వీరి కడుపున పుట్టిన బిడ్డ రూపంలో అవ్వచ్చు, లేదా భర్త రూపంలో అవ్వచ్చు, భార్య రూపంలో అవ్వచ్చు, ఒక తల్లి రూపంలో అవ్వచ్చు, తండ్రి రూపంలో అవ్వచ్చు. ఈ సింహరాశి వారు ఉన్నప్పుడు వీళ్ళు పంచే ప్రేమ అంత కాకపోయినా ఎదుటివారి దగ్గర నుంచి అందులో సగమైన వీరి మీద వస్తుంది. కాకపోతే పూర్తి స్థాయిలో ఇంకా వస్తే వీరిని మనం ఇంకా చాలా, అంటే ఈ మాత్రం కూడా వాళ్ళకు మానసికంగా కాస్తో కూస్తో బాధ అనేది ఉండేది కాదు అనేది ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కానీ
నిదానంగా మార్పులు చేర్పులు జరుగుతాయండి. పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు. అయితే మీరు కూడా వారికి కాస్తంత కష్టాలు, సుఖాలు ప్రతీదీ కూడా చెప్పుకోగలగాలనమాట. చెప్పుకోగలిగినప్పుడు అవన్నీ కూడా వారు వివరించి అంటే అర్థం చేసుకొని వాళ్ళు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక సింహరాశి వారి విషయంలో ఈ ఎం అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందండి. ఆ ఎం అనే వ్యక్తి ఎవరా అన్న విషయం అనేది ఇక్కడ మనం చూసినట్లయితే వారు మీ యొక్క స్నేహితుల రూపంలో ఉండవచ్చు, లేదా బంధువుల రూపంలో ఉండవచ్చు, లేదా మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళ పేర్ల రూపంతో ఉండవచ్చు, లేదా రక్త సంబంధికుల రూపంలో ఇట్లా మీకు ఎలాగైనా కావచ్చు. ఎం అనేటటువంటి వ్యక్తి ప్రవేశం మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటుందన్నమాట. ఆ ఎం అనేటటువంటి వ్యక్తి వల్ల మీకేంటంటే మానసికంగా సంతోషం అనేది కోల్పోతారనమాట. 90% అంటే ఇప్పుడు బయటి వారు అనుకోండి, వారిని మనం పూర్తిగా తీసేసుకుంటాము. వాళ్ళతో మనకి పడతలు లేదు, వాళ్ళతో మనకి ఏకీభవించాల్సిన అవసరమూ లేదు, వాళ్ళని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరమూ లేదు, మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి బయటి వారినైతే మనం అంతటితో కట్ చేసుకుంటాము. కానీ బంధం రూపంలో అది ఏదో ఒక రూపంలో మన బంధువుల రూపంలో కానివ్వండి, లేదా మంచి స్నేహితుల రూపంలో కావచ్చు, లేదా రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే వారిని దూరం పెట్టాలి అని అనుకున్నా కూడా మనం దూరం పెట్టలేని కొన్ని సిచ్యువేషన్స్ గట్టిగా ఉంటాయి. వ్యాపార స్థలాల్లో కూడా కొంతమందికి భాగస్వాముల రూపంలో ఉంటారు. ఉద్యోగాలు చేసే కాడ కూడా కొంతమందికి ఇట్లా కొంచెం పార్ట్నర్స్ రూపంలో ఉంటూ ఉంటారు. అలాంటి వారిని మనం ఏంటంటే దూరం పెట్టడానికి కుదరదనమాట. కాబట్టి వారితోటే కలిసి వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చిద్ది, వారితోటే కలిసి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిద్ది. ఎవరి మొహాలైతే చూడటం ఇష్టం లేదో వారి మొహాలే చూస్తూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. దాన్నే విధి అన్నాలో, కర్మ అనాలో, ఏదనాలో తెలియదనమాట. అలా ఈ సింహరాశి వారు కూడా ఈ ఎం అనేటటువంటి వ్యక్తి యొక్క ముఖం చూసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. నిజానికి ఎం అనేటటువంటి వ్యక్తికి ఈ సింహరాశి వారికి ఎక్కడా కూడా పడదనమాట. ఈ సింహరాశి వారు ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత చేసినా కూడా ఎం అనేటటువంటి వ్యక్తి మనసులో ఎప్పుడు కూడా వీరి మీద కక్ష పగ సాధిస్తూ ఉంటారు. వీరి మంచితనాన్ని అంటే వీరు మొదట్లో తెలియదు కదా, మొదట్లో బాగానే ఉంటారు కదా, అలా మొదట్లో పరిచయాలు బాగానే ఉన్నా కూడా నిదానంగా ఆ ఎం అనేటటువంటి వ్యక్తి యొక్క అసలు రూపం అనేది బయట పెడతాం అనేది జరిగిందనమాట. ఈ సింహరాశి వారిని చాలా రకాలుగా వాడుకొని చివరికి వీరిని వాళ్ళ రోజున ఒక దుర్మార్గుల్లాగా, ఒక పిచ్చి వాళ్ళలాగా బయట నుంచోబెట్టారనమాట. డబ్బు పరంగా వాడుకున్నారు అంటే ఒక అప్పు రూపంలో తీసుకొని మళ్ళీ ఇస్తానని చెప్పి తీసుకోవటము, అవి వాడుకోవటము, ఇవ్వకపోవటము, అడిగితే పగ, కోపం. అంటే ఇచ్చిన డబ్బును మళ్ళీ తిరిగి అడిగితే వాళ్ళ కోపం అనమాట. నచ్చదు. నన్నే అడుగుతున్నారా, నన్నే చేస్తున్నారని చెప్పేసి వారిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు. ఇట్లా చాలా ఏదన్నా అవసరాలకు పనులకు ఆ పనుల మీద ఈ పనుల మీద తిప్పుకోవటం అవ్వచ్చు. ఇట్లా చాలా రకాలుగా ఈ ఎం అనేటటువంటి వ్యక్తి మాత్రం ఈ సింహరాశి వారి జీవితంలో నరకం అనేది చూపించారని చెప్పుకోవచ్చు. బయటికి చెప్పుకునేవి కొన్నండి, బయటికి చెప్పుకోలేనివి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఈ ఎం అనేటటువంటి వ్యక్తి ఆడవారి రూపంలో ఉండవచ్చు, లేదా మగవారి రూపంలో ఉండవచ్చు. కానీ వాళ్ళ పాత్ర అనేది మాత్రం చాలా బలంగా ఉంటుంది. చాలా వరకు కూడా అబద్ధాలు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ ఎం అనేటటువంటి వ్యక్తులు సింహరాశి వారికి అబద్ధాలు చెప్పటము, ఏదన్నా అంటే వ్యాపారం చేసేటటువంటి కాడ పార్ట్నర్స్ రూపంలో ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేటటువంటి రూపాయి ఇద్దరు పార్ట్నర్స్ కలిసి చేసుకుంటున్నప్పుడు వచ్చే రూపాయి ఇద్దరు చెరొక రూపాయి తీసుకోవాలి. అలా కాకుండా ఈ సింహరాశి వారి చేత ఎక్కువగా పని చేపించుకోవటము, ఎక్కువగా కష్టపెట్టటము, వీరిని వాళ్ళ కింద పని వాళ్ళకలాగా చూడటము, అలాగే డబ్బు విషయంలో కూడా రూపాయి వచ్చింది అనుకున్న కాడ 5 పైసలే వచ్చిందని చెప్పి వీరికి అబద్ధాలు చెప్పటము, ఇట్లా చాలా వరకు కూడా ఈ సింహరాశి వారిని మాయపెట్టి మభ్యపెట్టి చాలా రకాలుగా ఆర్థిక పరంగా గట్టిగా దెబ్బలే వీరికి సింహరాశి వారికి తగిలాయి. వాటితో పాటుగా జనాలతో అవమానాలు, వీరిని ఒక పిచ్చి వాళ్ళకులాగా సృష్టించటము, ఇట్లా చాలా రకాలుగా నరకమే చూపించారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా కొంతమందికి అండి ఇక్కడ ఈ విషయం మాత్రం అందరికీ చెప్పట్లా.
జీవిత భాగస్వామి రూపంలో ఎం అనే వ్యక్తులు కూడా మీ జీవితంలో అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ రూపంలో ఉంటే మాత్రం భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు, వాళ్ళు కూడా మీకు చాలా నరకమే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక అధికారంలో, ఒక పెత్తనంలో, ఒక స్థానం బలమైనటువంటి ఒక బంధం రూపంలో ఉండి ప్రతి దాన్ని కూడా మీ మీద అనుమానం పడటము, మిమ్మల్ని తిట్టటము, మీ మీద గొడవలు పడటం అవ్వచ్చు, లేదా మీకు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోవటం అవ్వచ్చు. ఏదన్నా బయటికి పని మీద వెళ్తే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు, ఇంకా నువ్వు ఇంటికి రాలేదేంది, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఏ ఫ్రెండ్స్తో తిరిగి వస్తున్నావు, చేసే సంపాదన ఏంటి, ఇవాళేంటి, ఎందుకు ఇవాళ ఇంత తక్కువగా డబ్బులు వచ్చినాయి, ఇక నువ్వేం చేయలేకపోతున్నావు, నువ్వు వేస్ట్, అది ఇదని చెప్పేసేసి భాగస్వామి రూపంలో కూడా ఎం అనే వ్యక్తుల రూపంలో కొంతమంది అండి, ఇది మాత్రం అందరికని కాదు, కొంతమంది అయితే మాత్రం ఒక ఇల్లే ఒక నరకంగా బయటికి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కాస్త అటు ఇటు టయాలు అవుతూ ఉంటాయి, కాస్త లేట్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నా చేసినా కూడా అంటే వారిని వీరు కరెక్ట్గా చేసుకుంటున్నా కూడా అది అలుసుగా చూసుకొని ప్రేమను కూడా కొంతమంది ఏంటంటే చులకనగా చూస్తూ ఉంటారు. ప్రేమ విలువ తెలియని మనుషులు మన కర్మగాలి మన జీవిత భాగస్వాముల్లోనే వస్తూ ఉంటారు. అలా ఈ సింహరాశి వారికి కూడా జీవిత భాగస్వామి రూపంలో ఎం అనే వ్యక్తులు కొంతమంది ఏంటంటే చాలా వరకు కూడా నరకమే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది మగవారు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు సింహరాశిలో ఉన్న ఆడవాళ్ళని, కొంతమంది ఆడవారు భర్తలను ఇబ్బంది పెట్టేవాళ్ళు అలా కూడా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడా అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారండి. పూర్తిగా మనం ఏ ఒక్కరిని అని చెప్పేసేసి చెప్పలేమన్నమాట. అటు మంచిగా ఉంటే ఇటు కుదరట్లేదు, ఇటు మంచిగా ఉంటే అటు కుదరట్లేదు అనమాట. అలాగా కొంతమందికి అయితే మాత్రం ఇలా కూడా జరుగుతుంది. ఎంత కష్టపడి వచ్చినా కూడా ఇంటికి వచ్చేసరికి విశ్రాంతి లేకపోవటం, గొడవలు, మనిషిని చూడంగానే తగువు, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటము, ఇలాంటివి జరిగి బయటికి చెప్పుకోలేరు కదా. ఇప్పుడు ఇంట్లో బయట వాళ్ళని అయితే బయట వరకన్నా కట్ చేసుకుంటాము, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం అలా ఉంటే ఆ బాధ అనేది చెప్పేది కాదండి. వాళ్ళని మనం నిజంగా దురదృష్టవంతులుగా చెప్పవచ్చు అనమాట. అలా జరుగుతుంది. కాకపోతే జీవిత భాగస్వామి కాబట్టి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. నిదానంగా అంటే వాళ్ళు కొంచెం తొందరపాటు మనుషులైనా మీరే ప్రేమ అభిమానాలతో అంటే కాస్త ఓర్పు పట్టండి. ఎందుకంటే జీవిత భాగస్వామి జీవితంతో మనం 100 ఏళ్ళు కలిసి బ్రతకాల్సినటువంటి మనిషి కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయాలు అనేవి మనం తీసుకోలేం. కాబట్టి వారిని నిదానంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. వారికి అనుకూలంగా మీరు కూడా మారే ప్రయత్నం అనేది చేయండి. అలాగే ఆ ఎం అనేటటువంటి వ్యక్తులు కూడా మీ సింహరాశి వారు మీ జీవితంలో ఉండటం అది మీ అదృష్టం, అది మీరు తెలియక మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా కాస్తంత మీ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని మనుషుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది మీరు కూడా ఎం అనే వ్యక్తులు చేస్తే బాగుంటుందన్నమాట. ఇలా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా సింహరాశి వారి జీవితంలో ఎం అనే వ్యక్తులు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా వారి వల్ల ఎక్కువ శాతం వీరికి సమస్యల సంఖ్య అనేది మాత్రమే గట్టిగా ఎదురవుతూ ఉంటుందన్నమాట. అలా చాలా వరకు కూడా పడి విసిగేసిపోయి ఉన్నారు. అదే దూరం పెడదామన్నా కూడా కుదరట్లా. ఇక కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయండి. అంటే సింహరాశి వారికే కాదు, మనం విడిగా చాలామందిని కూడా చూసుకున్నట్లయితే ఎవరి ముఖాలైతే చూడటం ఇష్టం లేదో వారి ముఖాలు చూసుకుంటా బ్రతకాల్సిన కర్మ అనేది పడుతుందన్నమాట. అది ఇక మనం చేయగలిగేది ఏమీ లేదు. అది పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోవటమే. వారితో కాస్త మాటలు తగ్గించుకోవటము, అవసరమైతే తప్ప మాట్లాడకుండా ఉండటం, ఇంక తగ్గించుకోవటమే. ఇక తప్పదు అనుకున్నప్పుడు మనం చేసేది ఏమీ లేదనమాట. ఇలా ఎం అనేటటువంటి వ్యక్తి ద్వారా మాత్రం చాలా వరకు కూడా వీరికి మానసికంగా నరకమే ఏర్పడుతుందండి. బయటి వారైతే మాత్రం డబ్బులు ప్రతిసారి మీరు నమ్మొద్దు. కొంచెం ప్రేమ విషయాల్లో కూడా ఎం అనే వ్యక్తులతో వీరికి జీవితంలో కొన్ని మానసికంగా దెబ్బలు అనేవి తగిలినాయి. కాబట్టి మీరేంటంటే బయట వాళ్ళని అయితే ఎక్కువగా నమ్మొద్దు, వాళ్ళని దూరం పెట్టేసే ప్రయత్నం అనేది చేయండి. కొంతమంది కొన్ని జీవితంలో మనకు జరగటం మన మంచికే అనుకోవాలన్నమాట. అలా అనుకుంటేనే జీవితం అనేది సాఫీగా ఉంటుంది. మీకు భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఇక మీకు వచ్చేటప్పటికి ఏంటంటే అక్టోబర్ 13 అంటే సోమవారం రోజున వచ్చేటప్పటికి మీకు దగ్గరలో శివాలయం ఉంటే
అంటే శివాలయానికి వెళ్ళేసి శివుడికి నమస్కారం చేసుకోండి. శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసేసి ఒక దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి. మీరు ఎన్నిసార్లు చెప్పుకోగలిగే వీలుంటే అన్నిసార్లు చెప్పుకోండి. 11 నుంచి 108 సార్లు వరకు చెప్పుకోవచ్చు. ఇంట్లో కూడా శివపార్వతుల పటం ముందల దీపం వెలిగించండి. మీకు శివారాధన అనేది బాగా కలిసి వస్తుంది. శివుని యొక్క గొప్ప లక్షణాలన్నీ కూడా మీకు బాగా ఉన్నాయి. శివుడు ఎప్పుడు మీకు తోడుగా నీడగా రక్షణగా ఉండి కాపాడుతూ ఉంటాడు. సోమవారం మీరు బిజీగా ఉంటారు. సోమవారం మీకు డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది. మీకైతే మాత్రం ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఎక్కువగా బిజీగా ఉండే అవకాశం అయితే మాత్రం ఉందన్నమాట. ఇక 14వ తారీఖు మంగళవారం వచ్చేటప్పటికి ఈ మంగళవారం కూడా అంటే మీరు ఏదన్నా కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ప్రయాణాలు కూడా మరీ అత్యవసరమైతే తప్ప మంగళవారం చెయ్యమాకండి. లేదు తప్పదు అని అనుకుంటే ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసేసి దండం పెట్టుకోను, లేకపోతే ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకొని లేదా ఇంట్లోనైనా సరే నమస్కారం చేసుకొని మీరు ఆ పనులు మొదలు పెట్టడం వలన మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా జరుగుతాయి. మంగళవారం కూడా బాగా బిజీగా ఉంటారు. ధనం చేతికి అందుతుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అనేది తప్పనిసరి అనమాట. ఇక అక్టోబర్ 15 అంటే బుధవారం వచ్చేటప్పటికి ఏంటంటే ఈ బుధవారం రోజున కూడా మీరు కాసేపు ఇంట్లో కాస్త విశ్రాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాస్త టిఫిన్ చేయటము, కాస్త టీ తాగటము, కాఫీ తాగటము, కాస్త ఒక గంట విశ్రాంతిగా ఉండి ప్రశాంతంగా మళ్ళీ మీ పనుల్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు రాత్రి వచ్చేటప్పటికి బాగా చీకటి పడుతుంది. ఎందుకంటే ఎక్కువగా వీరు చేసే ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో అవ్వచ్చు ఎక్కువగా పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆ పనిని మీరు కష్టంగా కాకుండా ఇష్టంగా చేయండి. అప్పుడు ఆ పని అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదన్నమాట. మీరు చేసే పనిలో మీకైతే కలుసుబాటు అనేది ఉంటుందండి. మీరు పూర్తిగా శ్రద్ధతో ఆ పనిని చేస్తారు కాబట్టి మీ యొక్క విలువ అనేది కూడా పెరిగి నలుగురు మిమ్మల్ని గుర్తించి పొగిడేటటువంటి అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుందన్నమాట. ఇలా బుధవారం కూడా బిజీగా ఉంటారు. మీకు డబ్బు కూడా చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అయినా కూడా అత్యవసర పరిస్థితి అప్పుడు ఖర్చు చేసుకోవటంలో తప్పు లేదండి. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇక అక్టోబర్ 16వ తారీఖు అంటే గురువారం రోజున వచ్చేటప్పటికి మీకేంటంటే దశమి అనమాట. ఆ రోజున మీరు వచ్చేటప్పటికి కాస్త అంటే మీకు ఇంట్లో కుదిరితే ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో లక్ష్మీనారాయణుల పటం ముందల ఒక దీపం వెలిగించండి. దశమి వల్ల మీకు బాగా మీ జీవితంలో దశ తిరిగే అవకాశం అనేది ఉంటుంది. మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. గురువారం లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజండి, శుక్రవారం కన్నా కూడా. కాబట్టి గురువారం రోజున మీరు చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఆ లక్ష్మీదేవి పాదాల చెంత చేరుతాయన్నమాట. కాబట్టి మీ కష్టం ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, పరమేశ్వరుడికి చెప్పుకోండి. ఆ తండ్రి మిమ్మల్ని కాపాడతాడు. మీకైతే మాత్రం బాగా కలిసి వస్తుందండి. కష్టాలు ఏదన్నా ఉన్నా, కష్టపెట్టే మనుషులు ఎవరన్నా ఉన్నా, ముఖ్యంగా అమ్మనే వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా మీ జీవితంలో కష్టపెట్టే మనుషులు ఉన్నా కూడా, శత్రువులు ఎవరన్నా ఉన్నా కూడా మొత్తం కూడా వారికే తగులుతాయన్నమాట. మీరు ఎవరిని తిట్టవద్దు, ఎవరి మీద ఆవేశపడవద్దు, కోప్పడవద్దు, ప్రశాంతంగా ఉండండి. ప్రతిదీ కూడా దైవమే చూసుకుంటుంది. మీకు దైవం తోడుగా ఉంటుంది. మీరు మంచిగా సంపాదించుకోగలుగుతారు. మీ కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఎవరు ఎంత చూసి మిమ్మల్ని ఏడ్చినా కూడా ఏమీ చేయలేరనమాట. కాస్త నరదిష్టి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీరేంటంటే కాస్త మంగళవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఎండు మిరపకాయలతో దిష్టి తీసేసుకోండి. ఎండు మిరపకాయలు, కొంచెం ఉప్పు ఇలా 2 కలిపేసేసి కొంచెం మనకి ఇది ఉంటుంది కదండి, మనకి వెనక పూరిళ్ళల్లో కొంచెం తాటాకులు అవి ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం అట్లా తీసుకొని వాటిని కూడా కలిపేసేసి చక్కగా ఎడమ చేత్తో పట్టుకొని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అట్లా చక్కగా తిప్పేసేసుకోండి. అలా దిష్టి తీసేసుకోవటం వల్ల నరదిష్టి ప్రభావం అనేది కూడా తగ్గుతుంది. నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆదివారాలు, అమావాస్య పూట ఇలాంటప్పుడు ఏంటంటే ఒక చిన్న గుమ్మడికాయని తీసుకొచ్చుకొని ఒక కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూతా తిప్పుకొని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అంటే సింహద్వారం ఎదురుగా నుంచొని తిప్పేసేసి ఆ గుమ్మడికాయని ముక్కలుగా అయ్యేటట్లుగా పగలగొట్టేసేసేయండి.
అలా కూడా మీ ఇంటి మీద మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అనేది పోతుంది. నరదిష్టి నలుగురి ఏడుపులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న దిష్టులు తీసేయటం అనేది మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడేస్తుందనమాట. కాబట్టి ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. చక్కగా ఇలా చేయండి. ఈ 4 రోజులైతే జరిగేది ఇది. అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది ఇదనమాట. అర్థమైంది కదండీ! ఈ 4 రోజులు మీకేంటనేది. మన వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. లైక్ చేస్తేనే వస్తుందండి. అలా కామెంట్స్ దగ్గర హైప్ వస్తే అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయన్నమాట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే సింహరాశి వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే అనే వ్యక్తితో మీ జీవితంలో జరిగినటువంటి అనుభవం కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలా చేయటం వలన మీ సమస్య తగ్గుతుంది, మీ బాధ తగ్గుతుంది. అలాగే మరికొంతమందికి ఆ విషయం తెలిసే అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.